కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి, అధికారుల నిర్లక్ష్యంతో ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగం అష్టకష్టాలు పడుతోంది. ఓవైపు రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలతో కాళేశ్వరం నీళ్లు వృధాగా పోతుంటే, మరోపక్క ఎల్నినో ప్రభావంతో వానలు పడక తెలంగాణ రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. నీటి వనరులు ఉన్నా రైతులకు అందించలేని దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. దేవాదుల నీటితో నిండుకుండలా మారిన రామప్ప సరస్సులో పుష్కలంగా నీళ్లున్నా అధికారుల అలసత్వంతో నాట్లు వేయలేని దుస్థితిలో ఘనపురం రైతులు ఉన్నారు. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న సామెత తెలంగాణలో మస్తు ఫేమస్. ఇప్పుడు ఆ నానుడి తెలంగాణ సర్కార్కు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. భూపాలపల్లి జిల్లా రైతులకు దేవాదుల నీరే ప్రధాన నీటి వనరు. దేవాదుల ద్వారా రామప్ప సరస్సుకు నీటిని తరలించి అక్కడి నుంచి ప్రధాన చెరువులకు విడుదల చేస్తుంటారు. అందులో ముఖ్యమైంది గణపురం మండలంలోని గణప సముద్రం చెరువు. చుట్టుపక్కల గ్రామాల రైతాంగానికి ఈ చెరువు ఆయువు పట్టులాంటిది. ఒక్క గణప సముద్రం చెరువు నిండితే చుట్టుపక్కల 20,000 ఎకరాలకు పైగా పంటలు పండినట్లేనని స్థానికులు చెబుతుంటారు. ఇలాంటి ప్రధాన సాగునీటి వనరైన గణప సముద్రం నీటిని ఆయకట్ట రైతులకు అందించకుండా అధికారులు మీనమేషాలు లెక్కించడం రైతుల్లో ఆగ్రహావేశాలను పెంచుతుంది. ఎల్నినో ప్రభావం వల్ల, వర్షం లేకపోవడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. అడుగంటిపోయి మోరంచ వాగు కూడా రాకపోవడం వల్ల ఏదైతే నీరు అవసరమో నీరు లేక కొంతమేరకు నాట్లు వేసుకున్నారు. నాట్లకు కూడా నీరు అందుతలేదు. కాబట్టి ఈరోజు రామప్ప నుండి గణపురం చెరువుకు నీళ్లు ఎందుకు వదులుతలేరు అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే సీతక్క గారు ఈ గణపురానికి నీళ్లు రానివ్వడం లేదా, లేదు మన స్థానిక శాసనసభ్యులు భూపాలపల్లి శాసనసభ్యులు తీసుకురావడంలో అలసత్వం వహిస్తున్నారు, అర్థం కావడం లేదు. కానీ దీనివల్ల 8-9 గ్రామాలకు సంబంధించి 20,000 ఎకరాల రైతులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ గణప సముద్రం చెరువు మీద ఆధారపడి 1000 ఎకరాలు పంటలు పండుతాయి. చుట్టుపక్కల గ్రామాల బోరుబావులు సైతం ఈ చెరువు మీదే ఆధారపడతాయి. జూన్ చివరి వారంలో తూతు మంత్రంగా కొన్ని రోజులు సాగునీరు అందించి చేతులు దులుపుకుంది అధికార యంత్రాంగం. కానీ మారిన వాతావరణం పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ మోతాదులో నాట్లు వేసుకోలేకపోయారు రైతులు. రామప్ప సరస్సులోకి వచ్చిన దేవాదుల నీటిని గణప సముద్రం ద్వారా దిగువ ఆయకట్టు రైతులకు అందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాలు లేకపోయేసరికి మేము వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ వెనకబడిపోయినాం వర్షాలు లేక. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ మెయిన్ అవసరం. ఇప్పుడు ఆ వాటర్ అనేది లేకపోయేసరికి ఏం చేయాలో రైతులు వాళ్ళకి ఏం అర్థం అయితే లేదు. అటు చూస్తేనో వర్షాలు పడతలేవు, ఇటు అయితేనో కాలువలలో నీళ్ళు వస్తలేవు. కావాల్సింది ఏంటి, మాకు గన్పూర్ చెర్ల నీళ్ళు వస్తాయి, మా పంటలు పండుతాయి. గన్పూర్ చెర్లకు నీళ్ళు ఎట్లా రావాలంటే ఇప్పుడు అక్కడ చెర్ల నీళ్ళు ఉండే పరిస్థితి లేదు. అందులో అక్కడ చెర్లకు రావాలంటే పాలంపేట రామప్ప చెరువు నుంచి రావాలి. అది అక్కడ విడుదల చేస్తే మాకు గన్పూర్ చెర్లకు వస్తాయి. గన్పూర్ చెర్ల నుంచి వెళ్ళి మా కాలువలకు నీళ్ళు వాటర్ వస్తాయి. ఆ వాటర్ వస్తే మా పంటలు పండుతాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాటర్ వచ్చే విధానం మాకు చూపెట్టాలని మేము కోరుకుంటాను. గణప సముద్రం ఆయకట్టుకు ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేసినట్లయితే అధికారికంగా సోలిపేట కాలువ కింద 1,500 ఎకరాలు, కొత్త కాలువ కింద 1,600 ఎకరాలు, మత్తడి కాలువ కింద 553 ఎకరాలు, ఊట కాలువ కింద 789 ఎకరాలు, కోట కాలువ కింద 800 ఎకరాలు, పైడి కాలువ కింద 804 ఎకరాలు, మొత్తం 6,152 ఎకరాలు పచ్చబడతాయి. అనధికారికంగా మరో 5,500 ఎకరాల్లో పంటలు పండుతాయి. గణపురంతో పాటు భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల రైతులు ఈ నీటిపైనే ఆధారపడుతుండటంతో వెంటనే నీటిని విడుదల చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక నాట్లు ఇప్పటికే 40-45 రోజులు వెనక్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు మరి నీళ్ల విషయంలో ఎలాంటి స్పందన లేకుండా దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా చేస్తూ ఉన్నాడు. గతంలో 2021 ఆ ప్రాంతంలో అప్పటి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు యాసంగిలో నీళ్లు లేక మోరంచ ఎండిపోతుంటే యాసంగి పంటల కోసం సైతం రామప్ప చెరువు నుండి గ్రావిటీ కెనాల్ ద్వారా గణప సముద్రంలోకి నీళ్లు విడిచినట్టు విషయాన్ని తెలియజేస్తూ ఇప్పటికైనా స్థానిక శాసనసభ్యుడు రైతుల పక్షాన ఆలోచించి రామప్ప నుండి గ్రావిటీ కెనాల్ ద్వారా గణప సముద్రంలోకి నీళ్ళిడ్చి గణప సముద్రం నుండి ఊట కాలువ కానీ కోట కాలువ నుండి మత్తడి కాలువ నుండి
రైతులకు పంట పొలాలకు నీళ్లు అందియాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసీఆర్ హయాంలో శాసనసభ్యులుగా ఉన్న గండ్ర వెంకటరమణారెడ్డి రైతులకు సాగునీరు ఇచ్చే విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకున్నారు. గ్రావిటీ కెనాల్ ద్వారా రామప్ప చెరువు నుండి గణపురం చెరువుకు నీళ్లను విడుదల చేయించేవారు. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా రైతే రాజు అన్న నినాదంతో కేసీఆర్ రైతులకు పుష్కలంగా నీరందిస్తే అందుబాటులో ఉన్న నీటిని సైతం రైతులకు అక్కరకు రాకుండా చేస్తున్న అపకీర్తిని సీఎం రేవంత్ రెడ్డి మూటగట్టుకుంటున్నాడని రైతులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో వ్యవసాయం పండగలా ఉండేదని, రేవంత్ పాలనలో మాత్రం సమైక్య పాలకుల పోకడలు కనబడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. మేము ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి అటు దేవాదల పంపులు స్టార్ట్ చేయమని, అదేవిధంగా కాళేశ్వరం, అన్నారం, మేడిగడ్డ మరి పంపులు ఆన్ చేయమని ప్రభుత్వం మీద ఒత్తిడి చేసినా చీమ గుట్టినట్టు కూడా అవుతలేదు. పట్టి సీమ మరి గోదావరి నుంచి కృష్ణాకు లింక్ చేసేటువంటి పట్టిసీమ పెద్ద రివర్ లాగా పోతా ఉన్నది వాటర్. అంటే మన నీళ్ళేమో డౌన్కి పోయి అక్కడ నుంచి ఆంధ్రాకు మరి చంద్రబాబు నాయుడుకున్న తెలివి రేవంత్ రెడ్డికి లేదు. కారణాలు చెప్తున్నాడు, ఇదో అదని ఇదని. మరి ఈరోజు ఏ కారణాలు చెప్పినా ప్రజలు క్షమించరు, రైతులు క్షమించరు అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తెరగాలి. రామప్ప సరస్సులో తగినంత నీరు ఉన్నప్పటికీ అధికారులు గణపసముద్రం చెరువులోకి నీళ్లను వదలటంలో తీవ్ర అలసత్వం వహిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇంకా వందలాది ఎకరాల్లో వరి నాట్లు వేయడం కోసం రైతులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ముద్దనిద్రను వీడి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు.